వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్. ఈరోజు పిన్నబోయిన శ్రీమన్నారాయణ అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్ వీరి గురించి మనం తెలుసుకుందాం. చిన్నతనంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడకుండా కసితో విజయకాంక్షతో మరింత శ్రమించి విజయపదాన్ని పట్టారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మిమిక్రీ కళాకారుడు, ఇన్ఫ్లుయెన్సర్గా దేశంలో వివిధ ప్రాంతాలలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. వారు చేసేటువంటి సేవ గురించి వారి మాటల్లోనే. అందరికీ నమస్కారం. నా పేరు పిన్నబోయిన శ్రీమన్నారాయణ, అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్. నేను అబ్జర్వేషనల్ సైకాలజిస్ట్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల పిల్లల ప్రవర్తన మీద నేను పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనలో అర్థమైన విషయం ఏంటంటే, పిల్లలందరికీ చాలా విషయాల మీద, ఈ తరం పిల్లలందరికీ చాలా విషయాల మీద ఒక రకమైన పట్టు ఉంది, అవగాహన ఉంది. అంటే ఇంతకుముందు 30-40 సంవత్సరాల క్రితం ఉన్న పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి జనరేషన్ వాళ్ళకి చాలా తేడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంత టెక్నాలజీ అందుబాటులో లేదు, ఇన్ని సౌకర్యాలు లేవు, ఇన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. ఇవన్నీ కూడా ఈ తరం వాళ్ళకు ఉన్నాయి. మరి ఈ తరం వాళ్ళు దాన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎంతవరకు దాన్ని ఉపయోగించుకొని మంచి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఏమీ ఈ తరం పిల్లలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే, ఈ పిల్లల్లో కొన్ని రకమైనటువంటి టెక్నాలజీ దాడులు జరుగుతుంది. టెక్నాలజీ దాడులు మీన్స్ వీడియో గేమ్స్ అని కానివ్వండి, ఇంటర్నెట్ ప్రభావం, అనవసరంగా చూడకుండా వీడియోలు చూడటం, ఇలాంటి రకరకాల విషయాల మీద ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉండడం వల్ల ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో హాయిగా గడిపేస్తున్నారు. అతి విలువైన సమయాన్ని, అతి విలువైన టెక్నాలజీని దానికి మిస్యూజ్ చేస్తూ వేరే విషయాల మీద మిస్యూజ్ చేస్తున్నారు. అయితే దీనికోసం మరి పేరెంట్స్ కూడా ఈ పిల్లల్ని బట్టి పట్టినట్టుగా, ఏదో మొక్కుబడిగా చాలా కొన్ని విషయాల మీద వాళ్ళు పట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే, తల్లిదండ్రులు ఎప్పుడైతే పట్టించుకోవట్లేదు, వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసేస్తున్నారు. నచ్చిన పనులు కాదండి చేయాల్సింది, అవసరమైన పనులు. అవసరమైన పనులు అంటే, నచ్చిన పని అంటే నచ్చిన ఫుడ్ తింటున్నారు వాళ్ళంతా. జంక్ ఫుడ్ తింటాం కానివ్వండి, రకరకాల ఈ ప్యాకెట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, రకరకాల పానీపూరీలని, ఇవన్నీ తింటూ నచ్చిన ఫుడ్, ఇవి బాగా నచ్చుతాయి పిల్లలకి, తరం పిల్లలకి. కానీ అవసరమైన ఫుడ్ తినాలి. అంటే మంచి బలాన్ని ఇచ్చే ఫుడ్, కొంచెం రుచి తక్కువైనా సరే మనకు పోషక విలువలు ఉన్న ఫుడ్ తినాలి. అలాగే నచ్చిన పని చేస్తున్నారు. అంటే వీడియో గేమ్స్, కార్టూన్ ఛానల్స్, సెల్ ఫోన్లు పొద్దాగా ఆడటం, ఇట్లా చేస్తున్నారు. కానీ చేయాల్సింది ఏంటంటే, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెట్టేసి అవసరమైన పని చేయాలి. అవసరమైన పని అంటే పుస్తకాలు చదవటం, ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కోసం జీకే చదవడం ద్వారా ప్రపంచాన్ని అధ్యయనం చేయడం అనే విషయాల ద్వారా. అలాగే ఇప్పుడు అందరికీ కూడా లాంగ్వేజ్ మీద పట్టలేదు. చాలామంది పిల్లలకి, ఈ తరం పిల్లల చాలామందికి 95%, 95% పిల్లలకి పూర్తిగా తెలుగు రాదు, పూర్తిగా ఇంగ్లీష్ రాదు, హిందీ అంతకంటే రాదు. ఒక లాంగ్వేజ్లో ఒక విషయాన్ని, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కానీ ఏ లాంగ్వేజ్ మీద పట్టు లేదు, మరి సబ్జెక్ట్ మీద ఎట్లా పట్టు సాధిస్తారు అనే విషయాల మీద ఈ తరం తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు, వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి సాధిస్తారు. చాలా స్కూల్స్ ఏం చేస్తున్నారంటే, ఆటోమేటిక్గా ఒక స్కూల్ నడిపేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, వాడికి పూర్తి ఇంగ్లీష్ రాదు, బయటకు వస్తే ఇంగ్లీష్ మాట్లాడలేడు. ఇంగ్లీష్ మీడియం పేరుతో తెలుగు నేర్పట్లేదు. తెలుగు నేర్పడం వల్ల వాడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మరి సబ్జెక్ట్ ఏ భాషలో నేర్చుకోవాలి? ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఈ తరం పిల్లలకి. కాబట్టి ఈ తరం పిల్లలందరికీ ఒకే ఒక ఇదేంటంటే, ఇప్పుడు మనం పూర్వం ఉన్నటువంటి విద్యా పద్ధతులన్నింటినీ మనం ప్రవేశపెట్టాలి. మాతృభాష నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. తమిళ వాళ్ళకి తమిళ్ రావాలి, తెలుగు వాళ్ళకి తెలుగు రావాలి, కన్నడ వాళ్ళకి కన్నడ రావాలి. ఎవరికైతే మాతృభాష వస్తుందో మాతృభాషలో నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో ప్రజెంట్ చేస్తారు అవసరమైన చోట. హిందీ కావాలంటే హిందీలో ప్రజెంట్ చేస్తారు, దానికోసం హిందీ నేర్చుకోవాలి. కానీ మాతృభాష ఖచ్చితంగా ఈ తరం పిల్లలు నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి ఆ పరిస్థితులన్నింటిని అధిగమించి తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని కాపాడుకునే దిశగా, తమ పిల్లల్ని అద్భుతమైనటువంటి స్థాయిలో నిర్మించే దిశగా తల్లిదండ్రులు కూడా పనిచేయాలి. దానికోసం నేనేం చేస్తానంటే, ఈ లోపాలన్నింటినీ సరిచేయడం కోసం నేను ఈ తరంలో మేము ప్రత్యేకం అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని, అనే టైటిల్తో ఒక ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని నిర్వహిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 42 సెంటర్స్, తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో. ఈ తరంలో ప్రత్యేకం అంటే అర్థం ఏంటంటే, ఈ తరం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్న 8th క్లాస్ వాళ్ళు, ఇక్కడున్న 8th క్లాస్ స్టూడెంట్ ఒకే తరం. చైనాలో ఉన్న 8th క్లాస్ వాళ్ళు, ఇక్కడున్న 8th క్లాస్ వాళ్ళు ఒకే తరం. జపాన్లో ఉన్న 8th క్లాస్ వాళ్ళు, ఇక్కడున్న 8th క్లాస్ వాళ్ళు ఒకే తరం.
ఈ తరం మొత్తం ఏకమైపోయింది గ్లోబలైజేషన్ ద్వారా. కాబట్టి ఈ తరంలో ప్రత్యేకమైనటువంటి అర్థం ఏంటంటే, ఈ తరంలో ఈ భూమి మీద ప్రత్యేకంగా ఉండటం. దానికోసం ఏం చేయాలి అంటే, ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేవాలి, 4 గంటలు నిద్రలే చదువుకోవాలి, జంక్ ఫుడ్ అసలు తినకూడదు. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, మనం ఏం ఆలోచించాలి, దానికి తగ్గట్టుగా ఆ తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వాలి కుటుంబంగా అనే విషయాల మీద ఆలోచింపజేసే డిజైన్ని మేము చేసాం. అదే ఈ తరంలో మేము ప్రత్యేకం అనే కాన్సెప్ట్ ద్వారా ఈ స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ కౌన్సిలింగ్ ద్వారా చాలామందిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ తరంలో మేము ప్రత్యేకం అనేటట్లుగా మీ పిల్లలు కూడా ఉండాలంటే ఈ కాన్సెప్ట్లో మీ పిల్లలను కూడా జాయిన్ చేసి తెనాల్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాస్ త్వరలో. కాబట్టి ఈ తెనాల్లో స్టార్ట్ చేయబోయే ఈ క్లాస్ని మీరందరూ కూడా ఆదరించి మీ పిల్లల్ని మాకు అప్పచెప్పి వారానికి 2 గంటల క్లాస్ ఉంటుంది. ఈ 2 గంటల పాటు క్లాస్ని చక్కగా మీరు మాకు చేతులిచ్చి మాకు సహకరిస్తే మీ పిల్లల ప్రవర్తన బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలించమని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Thank you very much for watching this video. I request you kindly subscribe my channel, like and comment and share to your friends.